టార్గెట్ హిట్ అయింది, టార్గెట్ హిట్ అయింది, స్టాప్ లాస్ హిట్ అయింది, టార్గెట్ హిట్, స్టాప్ లాస్, టార్గెట్. తీసుకున్న 6 ట్రేడ్స్ లో 4 ట్రేడ్స్ టార్గెట్ హిట్ అయ్యాయి, 2 ట్రేడ్స్ స్టాప్ లాస్ హిట్ అయింది. సో నేను ఈ ట్రేడ్స్ ఏ విధంగా తీసుకున్నాను, ఈ ట్రేడ్స్ వెనుక లాజిక్ ఏంటి, నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియో మొత్తం జాగ్రత్తగా చూడండి. అండ్ నాకు ఈ ట్రేడ్స్ లో ఎంత ప్రాఫిట్ వచ్చిందో కూడా నేను లాస్ట్ లో చెప్తాను. సో ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి అండ్ చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. చలో వీడియోలోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ ట్రేడ్ తీసుకున్నాను ఈ రెడ్ జోన్ దగ్గర. ఈ రెడ్ జోన్ అనేది స్ట్రాటజీని బేస్ చేసుకుని ఇంపార్టెంట్ అండ్ అంతేకాకుండా స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ వచ్చింది. సో ఈ క్యాండిల్ చూడండి, రెడ్ క్యాండిల్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో. బట్ ఇక్కడ స్టాప్ లాస్ ఎక్కువ అవుతుంది, నో ప్రాబ్లం, మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ ఫాల్ అవుతుంది. సో చూద్దాం మార్కెట్ ఇక్కడ నుంచి ఏం చేస్తుందో. నేను ఎంట్రీ వచ్చేసి క్యాండిల్ కింద ఎంట్రీ అయింది, క్యాండిల్ పైన స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. జోన్ పైన 1:1 వచ్చిన తర్వాత రిస్క్ ఫ్రీ ట్రేడ్ చేసేస్తా దీన్ని. అండ్ 1:2 రిస్క్ రివార్డ్ రేషియోతో ఎంట్రీ తీసుకున్నాను. 1:1 వచ్చిన తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాను. సో ప్రతి ట్రేడ్ లో అదే చేయాలి, అది చేస్తేనే మనం లాంగ్ టర్మ్ మార్కెట్ లో ఉంటాము. చూద్దాము ఈ $500 ని ఈ విధంగా చేసుకుంటూ ఎంతవరకు తీసుకెళ్తాను. ఇది 1:1. ఇక్కడికి వచ్చిన తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేయాలి. ఒకవేళ నాకు ఈ ట్రేడ్ లో స్టాప్ లాస్ హిట్ అయితే నాకు $38 లాస్ వస్తుంది. టార్గెట్ హిట్ అయితే $60 టార్గెట్ హిట్ అయితే ఓకే, పర్ఫెక్ట్ మూవ్మెంట్ ఇస్తుంది మార్కెట్. ఓకే, ఎక్సలెంట్ క్యాండిల్ అనేది క్రియేట్ చేసింది ఇక్కడ, షూటింగ్ స్టార్ క్యాండిల్. సో డౌన్ ట్రెండ్ లో ఉంది, షూటింగ్ స్టార్ క్యాండిల్ వచ్చింది. ఈ షూటింగ్ స్టార్ క్యాండిల్ వచ్చినప్పుడు మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటది. సో ఇప్పుడు మనం రిస్క్ ఫ్రీ ట్రేడ్ చేయాలన్నా ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టొచ్చు. బట్ నేను అప్పుడు చేయను. మార్కెట్ ఎప్పుడైతే 1:1 వస్తుందో అప్పుడు నా స్టాప్ లాస్ ఇక్కడికి షిఫ్ట్ చేసేస్తా. అప్పుడు ఏమైతే అంటే రిస్క్ ఫ్రీ ట్రేడ్ అవుతుంది. ఒకవేళ నాకు మార్కెట్ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళినా ఎక్కువ లాస్ అనేది కాదు. గుడ్ మూవ్, ఎక్సలెంట్ మూవ్మెంట్. ఆల్మోస్ట్ మార్కెట్ 1:1 ఇచ్చేసింది, సో నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు నేను నా స్టాప్ లాస్ ని ఎంట్రీ దగ్గర పెట్టేస్తున్నా. ఇప్పుడు రిస్క్ ఫ్రీ ట్రేడ్ అయిపోయింది. ఇది ఈ క్యాండిల్ పైన పెట్టుకుందాం. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే ఎంత స్టాప్ లాస్ హిట్ అవుతుంది, $12 స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సిస్టమ్ స్టాప్ లాస్ కూడా పెట్టేస్తున్నా. ఓకే, సిస్టమ్ స్టాప్ లాస్ పెట్టేసిన. నా టార్గెట్ ఇచ్చేసింది మార్కెట్. ఎక్సలెంట్ టార్గెట్ ఇచ్చేసింది, ఎగ్జిట్ అయిపోయినా. ఓకే, నాకు ఈ ట్రేడ్ లో $650 ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ ట్రేడ్ మళ్ళీ ప్లాన్ చేద్దాము. నెక్స్ట్ ట్రేడ్ ప్లాన్ చేసినప్పుడు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నానో మళ్ళీ మీకు ఒకసారి అప్డేట్ చేస్తాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అప్పటి వరకు కొత్తగా ఈ ఛానల్లోకి వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్సలెంట్ కంటెంట్ ఇవ్వబోతున్నా మీకు. నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఇప్పటి నుంచి ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఇస్తుంది. సో ఇప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది, నో ప్రాబ్లం. జోన్స్ మళ్ళీ డ్రా చేసుకుంటాను. న్యూ స్ట్రక్చర్ క్రియేట్ అయినప్పుడు అప్పుడు మీకు అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడు ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. దీన్ని బ్రేక్ డౌన్ చేసి కన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో మళ్ళీ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. చూద్దాం మార్కెట్ ఏం చేస్తుందో. ఓకే, ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది, మళ్ళీ సేమ్ జోన్ దగ్గరకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. సో ఈ లెవెల్ ని మార్కెట్ 3 times రెస్పెక్ట్ చేసింది. సో ఇప్పుడు ఇంపార్టెంట్ జోన్ ఇదే. మార్కెట్ ఈ జోన్ దగ్గరకు వస్తే ఇక్కడ నుంచి అప్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాను. లేదంటే నేను ఇంతకుముందే డ్రా చేసుకున్నాను కదా ఇంపార్టెంట్ జోన్ అని, ఈ ట్రేడ్ తీసుకునే ముందు. సో ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ జోన్ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాను. ఓకే, ఇంతకుముందు నేను చెప్పినట్లు మార్కెట్ ఈ రెడ్ జోన్ దగ్గరకు వచ్చింది, దీన్ని టచ్ చేసి షార్ప్ ఫాలో అయింది, ప్రాపర్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది, షూటింగ్ స్టార్ క్యాండిల్. బట్ ఇది ఎక్కువ రిస్క్ అయిపోయింది, ఎందుకంటే స్టాప్ లాస్ అనేది పెద్దగా వచ్చింది. అయినా సరే నో ప్రాబ్లం, నేను ఎంట్రీ తీసుకున్నాను. ఒకవేళ నాకు ఈ ట్రేడ్ లో స్టాప్ లాస్ హిట్ అయితే నాకు ఎంత లాస్ వస్తుంది అంటే ఓకే $28 లాస్ వస్తుంది. నో ప్రాబ్లం. బట్ ఇది వెరీ ఇంపార్టెంట్ జోన్. ఎంట్రీ తీసుకున్నాను, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాను. నా టార్గెట్ అనేది ఈ స్వింగ్ ఏదైతే ఉంది, ఈ స్వింగ్ వరకు నేను టార్గెట్ పెట్టి ఇక్కడ వరకు నా టార్గెట్. చూద్దాం మార్కెట్ ఈ ట్రేడ్ లో స్టాప్ లాస్ హిట్ అయితే టార్గెట్. ఇది మన సెకండ్ ట్రేడ్. ఎప్పుడైతే మార్కెట్ మన డైరెక్షన్ లో మూవ్మెంట్ ఇస్తుందో రిస్క్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేయాలి. ఒకటి చెప్తాను గైస్, మనం ఎంట్రీ తీసుకునే వరకే ట్రేడ్ మన చేతిలో ఉంటది. ఒక్కసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత మనం ట్రేడ్ మన చేతిలో ఉండదు. అది ఎటైనా మూవ్మెంట్ ఇవ్వని, మన చేతిలో ఉన్నది రిస్క్ మేనేజ్మెంట్. దాన్ని పర్ఫెక్ట్ చేస్తే చాలు, మూవ్మెంట్ ఇస్తుంది మనం అనుకున్న డైరెక్షన్ లోనే. సో ఇక్కడ వరకు మార్కెట్ రావాలి. ఆల్మోస్ట్ 1:1 మార్కెట్ ఇచ్చేసింది, నేను ఏం చేస్తున్నా అంటే నా స్టాప్ లాస్ ని డిక్రీజ్ చేసేస్తున్నా to $11. ఒకవేళ నాకు ఇప్పుడు స్టాప్ లాస్ హిట్ అయితే $11 స్టాప్ లాస్ హిట్ అవుతుంది. నేను సిస్టమ్ స్టాప్ లాస్ పెట్టేసుకున్నా. మార్కెట్ కూడా ఎక్సలెంట్ మూవ్మెంట్ ఇస్తుంది, ఆల్రెడీ డౌన్ ఫాల్ అయింది. సో కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ నుంచి కూడా మార్కెట్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ఈ లెవెల్ నుంచి ఇది ఒకటి భయం ఉంది నాకు. చూద్దాం, ఒకవేళ ఇక్కడ రివర్స్ అయ్యే అవకాశం ఉంటే నేను ఎగ్జిట్ కూడా అయిపోతా. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్
అవుతుంది అనిపిస్తే నేను ఎగ్జిట్ అయిపోతా. స్మాల్ ప్రాఫిట్ అయినా నో ప్రాబ్లం, మనకు ప్రాఫిటే. దీన్ని టచ్ చేసిన వెంటనే ఎగ్జిట్ అయిపోతా గైస్. దాన్ని టచ్ చేసిన వెంటనే ఎగ్జిట్ అయిపోతా. ఓకే $28. ఓకే ఎగ్జిట్ అయిపోయినా $40 ప్రాఫిట్ వచ్చింది ఇందులో. ఈ ట్రేడ్ లో $40 సెకండ్ ట్రేడ్. ఇక్కడ నుంచి అప్ సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ జోన్ నుంచి ప్రాపర్ క్యాండిల్ కన్ఫర్మేషన్ వస్తే, బట్ అది రిస్కీ అవుతుంది. ఈ రెడ్ జోన్ దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేస్తా. రెడ్ జోన్ దగ్గర మళ్ళీ బుల్లీ సైడ్ ఏమైనా కన్ఫర్మేషన్ వస్తే రెడ్ జోన్ నుంచి బుల్లీ సైడ్ ఎంట్రీ తీసుకుంటా. ఇప్పటికి నాకు ఈ 2 ట్రేడ్స్ లో కలిపి $100 ప్రాఫిట్ వచ్చింది. చూద్దాం మార్కెట్ ఏం చేస్తుంది. ఓకే, ఇక్కడ మార్కెట్ ఏం చేసిందంటే ఈ రెడ్ జోన్ దగ్గర ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మార్కెట్ డౌన్ఫాల్ అయ్యి ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది. సో ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ అనేది డౌన్ సైడ్ కి షిఫ్ట్ అయిపోయింది. నేను ఇప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్స్ ఐడెంటిఫై చేయాలి. సో ఈ 2 జోన్స్ అనేవి నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 2 జోన్స్ లో ఏ జోన్ దగ్గర అయినా నాకు డౌన్ సైడ్ కన్ఫర్మేషన్ కనిపిస్తే డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటా. గాయస్, నేను ఇంతకుముందు చెప్పినట్లు మార్కెట్ ఈ రెడ్ జోన్ నుంచి డౌన్ ఫాల్ అయ్యింది. ప్రాపర్ క్యాండిల్ కూడా వచ్చింది, కానీ బిగ్ క్యాండిల్ ఉంది. నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే నాకు స్టాప్ లాస్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఏమి ఎంట్రీ తీసుకోవట్లేదు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి ఈ రెడ్ జోన్ దగ్గరికి మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు కన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా ఎంట్రీ తీసుకుంటా. బట్ చూడండి గైస్, మార్కెట్ ఎంత సాలిడ్ గా డౌన్ ఫాల్ అవుతుందో. నేను ఇచ్చిన ఈ రెడ్ జోన్ ని పిన్ పాయింట్ టచ్ చేసి ఎంత ఎక్సలెంట్ గా మూవ్మెంట్ ఇస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ 6 మాస్టర్ పవర్ఫుల్ స్ట్రాటజీస్. చెప్తున్నా కదా, మీరు వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకొక ఎంట్రీ తీసుకున్నా, సేమ్ లాట్ సైజ్. ఇక్కడ ప్రాపర్ క్యాండిల్ కూడా వచ్చింది. ఇది షూటింగ్ స్టార్ క్యాండిల్. ఇంతకుముందే చెప్పాను కదా, షూటింగ్ స్టార్ క్యాండిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సేమ్ క్యాండిల్ పైన స్టాప్ లాస్ పెట్టేసుకుంటా. ఒకసారి చూద్దాము. స్టాప్ లాస్ హిట్ అయితే ఓకే, $23 స్టాప్ లాస్ హిట్ అయితే లాస్ అవుతాను. టార్గెట్ వచ్చేసి $30 టార్గెట్ పెట్టు. ఇది థర్డ్ ట్రేడ్. ఇది ఎంట్రీ, స్టాప్ లాస్. ఓకే, నాకు ఈ ట్రేడ్ లో స్టాప్ లాస్ హిట్ అయింది. $23 లాస్ వచ్చింది. నెక్స్ట్ ట్రేడ్ మళ్ళీ ప్లాన్ చేస్తా. నెక్స్ట్ ట్రేడ్ ఈ జోన్ దగ్గర ప్లాన్ చేస్తా. సో ప్లాన్ చేసినట్టు మార్కెట్ ఈ రెడ్ జోన్ దగ్గరకు వచ్చింది, బట్ ప్రాపర్ బేరిష్ క్యాండిల్స్ అనేవి క్రియేట్ అవ్వట్లేదు. అందుకనే నేను ఎంట్రీ తీసుకోలేదు ఇప్పటి వరకు కూడా. సో ఒకవేళ ప్రాపర్ క్యాండిల్ అనిపిస్తే ఎంట్రీ తీసుకోవాలి, లేదంటే నెక్స్ట్ సెటప్ గురించి వెయిట్ చేస్తాను. ఓకే, మళ్ళీ సెటప్ క్రియేట్ అయింది. ఇక్కడ ప్రాపర్ క్యాండిల్ కన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్. అన్టెస్టెడ్ జోన్ అని ఇంతకుముందే మీకు చెప్పాను. ఈ జోన్ దగ్గర మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి చూసింది, బట్ రిజెక్షన్ క్యాండిల్స్. సో ఇన్ని రిజెక్షన్ క్యాండిల్స్ వచ్చాయంటే అక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ లేదు. సో అందుకని అక్కడ ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ క్యాండిల్ పైన పెట్టుకున్నాను. టార్గెట్ అనేది ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకున్నాను. సో చూద్దాం మార్కెట్ ఏం చేస్తుంది. సో ఇది నా థర్డ్ ట్రేడ్. ఎక్సలెంట్ గా మార్కెట్ అయితే డౌన్ సైడ్ ఫాల్ అవుతుంది. ఆల్రెడీ మార్కెట్ 1:1 కూడా ఇచ్చింది. సో నేను రిస్క్ ని తగ్గించేస్తున్నాను. ఒకవేళ మార్కెట్ రివర్స్ అయినా నేను కాస్ట్ ఎగ్జిట్ అయిపోతా, లేదా ఫుల్ టార్గెట్ అనేది తీసుకుంటా. లాస్ అయితే నేను $7 లాస్ అయితా, లేదంటే నాకు ప్రాఫిట్ అనేది వస్తుంది. చూద్దాం మార్కెట్ ఏం చేస్తుంది. ఇది ఫోర్త్ ట్రేడ్. ఈ జోన్ కూడా ఇంపార్టెంట్ ఉంది. ఈ రెడ్ జోన్ కూడా ఇప్పుడు ఇంపార్టెంటే ఉంది. చెప్పలేం, మార్కెట్ ఈ రెడ్ జోన్ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో ఒకవేళ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తే నో ప్రాబ్లం. లాస్ లో అయితే క్లోజ్ చేయను ట్రేడ్ ని. $24 కి ఓకే, బుల్లిష్ క్యాండిల్ వస్తుంది. స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఉంది. ఒకవేళ ఇది ఇదే విధంగా క్లోజ్ అయితే గనక నేను ఈ ట్రేడ్ లో నుంచి ఎగ్జిట్ అయిపోతా. ఓకే, చూద్దాం. ఓకే, కాస్ట్ ఎగ్జిట్ అయిపోయాను ఈ ట్రేడ్ లో. నాకు ఏం లాస్ రాలేదు. నేను చెప్పాను కదా, ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే అవకాశం ఉందని చెప్పాను కదా. సో మార్కెట్ సేమ్ అదే జోన్ నుంచి రివర్స్ అయింది. నో ప్రాబ్లం. నెక్స్ట్ ట్రేడ్ మళ్ళీ చూద్దాం. ఇక్కడ వరకు అయితే మార్కెట్ వచ్చింది. ప్రజెంట్ అయితే $83 మనం ప్రాఫిట్ లో ఉన్నాము. ఇక్కడ మనము 4 ట్రేడ్స్ చేసాము ఇప్పటివరకు. 2 ట్రేడ్స్ ఫుల్ టార్గెట్ హిట్ అయ్యాయి. ఒక ట్రేడ్ స్టాప్ లాస్, ఒక ట్రేడ్ కాస్ట్ లో ఎగ్జిట్ అయిపోయా. ఇప్పుడు ఈ రెడ్ జోన్ నుంచి బయింగ్ ఎంట్రీ తీసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ చూడండి, ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు ఇదే జోన్ దగ్గరకు వచ్చింది. అప్ సైడ్ ఎంట్రీ తీసుకుందామని చూస్తున్నా, బట్ ప్రాపర్ కన్ఫర్మేషన్ కావాలి. కన్ఫర్మేషన్ ఇవ్వకుండానే మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది. డైరెక్ట్ పెరిగితే మనం ఏం చేయలేము. ఖచ్చితంగా కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ చేయాలి. చూద్దాం మార్కెట్ కన్ఫర్మేషన్ ఇస్తా, లేదంటే డైరెక్ట్ మూవ్మెంట్ ఇస్తుందా. ఓకే, గ్రీన్ క్యాండిల్ వచ్చింది. స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఉంది. విక్స్ ఏం లేవు ఎక్కువ. నేను ఎంట్రీ తీసుకున్నా. ఇది స్ట్రాంగ్ జోన్ కాబట్టి ఇది ఇంపార్టెంట్ జోనే. స్మాల్ స్టాప్ లాస్. ఈ రెడ్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకున్నా. టార్గెట్ అనేది ఈ స్వింగ్ వరకు పెట్టుకున్నా. ఇది మనకు ఎన్నో ట్రేడ్? 1 2 3 4 5 6 ట్రేడ్. సో 6 ట్రేడ్స్ తీసుకున్నాము ఇప్పటి వరకు మనం. 6 ట్రేడ్స్ తీసుకుంటే 2 టార్గెట్ హిట్ అయ్యాయి, ఒకటి కాస్ట్ 2 స్టాప్ లాస్. అయినా సరే 2 స్టాప్ లాస్ హిట్ అయ్యాయి, 2 టార్గెట్ హిట్ అయింది కదా. అయినా సరే మనం ప్రాఫిట్ లోనే ఉన్నాం. అయినా సరే $50 ప్రాఫిట్ లో ఉన్నాం. అదే రిస్క్ మేనేజ్మెంట్, అదే మనీ మేనేజ్మెంట్. మనం ఒక 10 ట్రేడ్స్ తీసుకుంటే 5 ట్రేడ్స్ లాస్ అయినా 5 ట్రేడ్స్ టార్గెట్ ఇచ్చినా మనం ప్రాఫిట్ లో ఉండాలి. మనం 2 ట్రేడ్స్ తీసుకుంటే 1 ట్రేడ్ లాస్ అయినా 1 ట్రేడ్ ప్రాఫిట్ వచ్చినా మనం ప్రాఫిట్ లోనే ఉండాలి. ఒక్కోసారి మీరు 5 ట్రేడ్స్ తీసుకుంటే 3 లాస్ అయినా 2 విన్ అయినా ప్రాఫిట్ లో ఉండే విధంగా మనం ట్రేడ్ చేయాలి. 1:3 1:2 రిస్క్ రివార్డ్ రేషియో మెయింటెనెన్స్ చేస్తే
అట్లా ప్రాఫిట్ లో ఉంటాం. ఒకవేళ నాకు ఈ ట్రేడ్ లో స్టాప్ లాస్ హిట్ అయితే నేను ఎంత లాస్ అవుతా, జస్ట్ $17 లాస్ అవుతా. ఓకే, అది చిన్నదే. $17 అంటే ఆల్రెడీ మనకు మంచి ప్రాఫిట్ ఉన్నాం కాబట్టి ఇదే విధంగా ఈ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకో, ఖచ్చితంగా మార్కెట్ మనకు టార్గెట్ హిట్ అవుతుంది. ఇంకా 10 సెకండ్స్ ఉంది. 10 సెకండ్స్ లో మార్కెట్ క్యాండిల్ ఈ విధంగా క్లోజ్ అవ్వ. ఓకే డన్, క్యాండిల్ క్లోజ్ అయింది, బట్ అంత స్ట్రాంగ్ కాదు, నో ప్రాబ్లం. మంచి క్యాండిలే, సింపుల్ 1:1 వచ్చినప్పుడు రిస్క్ ఫ్రీ ట్రేడ్ చేసేస్తుంది. ఇంకా వరకు మార్కెట్ వచ్చిన తర్వాత రిస్క్ ఫ్రీ ట్రేడ్ అవుతుంది. ఓకే ఎక్సలెంట్ మూమెంట్. నేను రిస్క్ ఫ్రీ ట్రేడ్ చేసేసిన దీని రిస్క్ ఫ్రీ ట్రేడ్ అయిపోయింది. ఒకవేళ నాకు ఇప్పుడు మార్కెట్ రివర్స్ అయినా నేను కాస్ట్ లో ఎగ్జిట్ అయిపోతుంది. $18 ప్రాఫిట్. ఓకే మార్కెట్ ఎక్సలెంట్ మూమెంట్ ఇచ్చింది. ఓకే నాకు ఆల్మోస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. నేను ఎగ్జిట్ అయిపోతున్నా. $55 ప్రాఫిట్ వచ్చింది ఈ ట్రేడ్ లో కూడా. సో మనం తీసుకున్న ట్రేడ్స్ లో 3 ట్రేడ్స్ టార్గెట్ హిట్ అయ్యాయి, 2 స్టాప్ లాస్, 1 కాస్ట్. సో ఇప్పటికైతే నేను ట్రేడింగ్ స్టాప్ చేస్తున్నా. ఈ రోజుకి $100 చాలు. ప్రతిరోజు చేస్తా, మినిమం 1 అవర్. 1 అవర్ లో 1 మినిట్ టైం ఫ్రేమ్స్ లో చేస్తా. ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ అవుతాం, ఎండ్ ఆఫ్ ద డే ప్రాఫిట్ లో ఉంటానా లాస్ లో ఉంటానా మీకు చూపిస్తాను. సో ప్రాపర్ గా ట్రేడింగ్ చేస్తాను. మీకు నేను తీసుకున్న సెటప్ గురించి మీకు క్లారిటీ ఇస్తాను. ప్రతిరోజు ఖచ్చితంగా చూడండి వీడియో, మంచి నాలెడ్జ్ మీరు గెయిన్ చేయగలుగుతారు. సో ఈ రోజు ఫస్ట్ రోజు కాబట్టి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోవచ్చు, బట్ నో ప్రాబ్లం. రేపటి నుంచి చూడండి, ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా. అందుకనే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు DM చేయండి గైస్, నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గ్రేట్ డే గైస్.